ఎప్పుడు తాళం వేయం. ఈ రోజేంటి ఎవరో కొత్తగా తాళం వేశారు? మాధవ్ ఎందుకు అలా ఉంటున్నాడో అర్థం కావటం లేదు. కారణం ఏమై ఉంటుందో. సునందా, సునందా, వస్తున్నానండి. మాధవ్ మనం అనుకున్నట్లు వాళ్ళను విడిచిపెట్టొచ్చినందుకు బాధపడటం లేదు. ఏదో కారణం ఉంది. నాకు తెలిసి మాధవ్ సత్య సంతోషంగా ఉండడం లేదనిపిస్తుంది. కృష్ణ 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 కృష్ణ. అలా అంటున్నారేంటండి? అసలు మీకెందుకు వచ్చిందా అనుమానం? ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్నట్టు ఆశ నిరాశలతో ఉంటున్నాడు. అల్లుడు మామతో చెప్పుకోలేడేమో కానీ కూతురు అమ్మతో చెప్పుకుంటుంది. సత్యనీతో ఏమీ చెప్పలేదా? ఏమండి, అది చెప్పకపోయినా దాని కాపురం గురించి తల్లిగా నేను అడగకుండా ఉంటానా? మాధవ్తో సంతోషంగా ఉన్నానని తనే చెప్పిందండి. అయినా ఈ కాలం పిల్లలు అలాగే కనిపిస్తారండి. సునంద, నీ సమాధానాలు నా అనుమానాలను తీర్చలేకపోతున్నాయి. అయ్యో, అలంకారానికే అర్ధరాత్రి పడితే ఇక అది ఎల్లారినట్టే. నా మనవరాలు నేను పంపిస్తాను కానీ మీరు వెళ్ళండి. ఏంటా చూపు? వెళ్ళండి. నా తల్లి, నీకు నాదిష్టే తగిలేలా ఉంది. రంగు నచ్చలేదు అని మార్చుకోవడానికి ఇది షాపులో కొన్న పట్టు చీర కాదే, కట్టుకున్న పెళ్ళాం. మాధవ్కి నువ్వు అలాంటి అవకాశాన్ని ఇవ్వకూడదు. ఆడదాన్ని గాలి సోకి విశ్వామిత్రుడంతటి వాడే చలించాడు. మాధవ్ అంతకన్నా గొప్పవాడే కాదు కదా. మాధవ్ విశ్వామిత్రుడు కాదు బామ్మ, పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన దేవదాసు. దేవదాసు ప్రేమించాడే. ఆ దేవదాసుకు పెళ్లి జరిగి నీలాంటి అమ్మాయి భార్య ఉంటే, నాలాంటి బామ్మ ఆశీర్వాదం ఉండుంటే పార్వతిని ఎప్పుడో మర్చిపోయి ఉండేవాడు. ఇప్పుడు ఆ దేవదాసు గురించి ఎందుకు? నువ్వు నీ బామ్మను తలుచుకొని ధైర్యంగా ముందుకు సాగిపో. ఇక్కడ ముందుకు సాగిపోతే సినిమా హీరోయిన్ కావాలన్న నా లక్ష్యం వెనక్కిపోతుంది బామ్మ. నన్ను ఇలా ఇరికిస్తావేంటి? మాధవ్, ఇక్కడేం చేస్తున్నారు బాబు? అత్తవారింట్లో 3 రోజులు గడపడానికి వచ్చిన వాళ్ళు ఇలా ఒంటరిగా గడిపేస్తే ఎలాగా? అక్కడ సత్యం రెడీ చేస్తున్నారు. ఆడపిల్ల వారి కంటే ముందు మనమే ఉండాలి. త్వరగా రా మాధవ్, నిన్ను రెడీ చేస్తాం. మీరు వెళ్ళండి వదిన, నేను వస్తాను. రండి. రామ్మా. ఎంతసేపు అలా నిలబడతావు? కూర్చో.